ఎదర పాటు తప్ప బైక్ కనబట్టలేదు. వాళ్ళేమో లగేజ్ అంతా కట్టారు, నేను ఈ లగేజ్ కట్టా. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు ఒకలాగానే ఉన్నాయి నాకైతే. అరౌండ్ 135-140 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ హాల్ట్ అయితే తీసుకుంటున్నా. సుమ్మ అయిపోతుంది బ్రో. అయిపోయింది, 300 వచ్చింది ఫుల్ ట్యాంక్. చూపించిన చాలా తక్కువ, వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. 80-90% రోడ్ని అయితే ఇదే ఆక్రమించేసింది. అది ఇప్పుడు ఆ ఫుటేజ్ కనిపించట్లా, అంతా వేస్ట్ అయింది. మోటో లాక్ చేసింది. యా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ తేజస్ వరల్డ్. చూసారుగా మొత్తం చెమటలు కారుతున్నాయి అండ్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చా కదా, నెక్స్ట్ వీడియోలో అయితే లాంగ్ రైడ్ది అప్డేట్ ఇస్తా, ఆర్ లాంగ్ రైడ్లో కలుసుకుందాం అని చెప్పి ఫైనల్లీ లాంగ్ రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ ట్రిప్ నేను వెళ్ళే హాల్ట్ వచ్చేసి బెంగళూరు. అండ్ ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే మాత్రం కింద కామెంట్ చేయండి. సో లగేజ్ అంతా మౌంట్ చేసిన తర్వాత బైక్ అయితే ఇలా తయారైంది. ఎదర పాటు తప్ప బైక్ కనబట్టలేదు, మొత్తం లగేజ్తో నిండిపోయింది. ఇంత భారీ ఎత్తున లగేజ్ వేసుకెళ్తుందంటే మీకు అర్థం అవ్వాలి ట్రిప్ కొంచెం పెద్దదని చెప్పి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:45-6 అవుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకా గ్లౌజ్ అయితే నేను వేసుకోలేదు, కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత వేసుకుందాం అని. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ బైక్ మాత్రం చాలా బల్కీ అయిపోయింది ఇప్పుడు. సో ఎర్లీ మార్నింగ్ అని కాదనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ మార్నింగే. ఇంత ఇలా మార్నింగ్ రైడ్ చేసి చాలా అంటే చాలా రోజులు. నాకు గుర్తుండి నేను లాస్ట్ టైం సంక్రాంతి వ్లాగ్ చేశాను కదా, సో ఎవరైనా చూడకపోతే వీడియో అయితే చూడండి, పైన కార్డ్స్లో వేస్తా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో తీసినప్పుడు మా ఊరు వెళ్ళా కదా, అప్పుడు భీమవరం వెళ్ళినప్పుడు నేను మార్నింగ్ రైడ్ చేశా. నాకు గుర్తుండి అదే లాస్ట్ రైడ్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 6-7 మంత్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాగా 6-7 మంత్స్ ఏంటి, ఆల్మోస్ట్ 9 మంత్స్ తర్వాత ఇప్పుడు ఇలా మార్నింగ్ రైడ్ చేస్తుంటే ఫీల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఇప్పుడు ఎలా ఉందంటే హైవే ఎక్కిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. బట్ బీ కేర్ఫుల్ గైస్, హైవే మీద కానీ ఇలాగ రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ వేర్ రైడింగ్ గేర్ అండ్ హెల్మెట్ అయితే మ్యాండేటరీ. ఇదంతా కూడా ఎవరో చెప్తారు, ఎవరో చేయమన్నారని చెప్పి మనం చేయడం కాదు. దట్స్ అవర్ ఓన్ ప్రయారిటీ అండ్ మన ఓన్ ప్రొడక్షన్ కోసం ఇదంతా కూడా. నేను ఏంటంటే ట్రిప్ని జీరో చేయలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు హైవే దగ్గరలోకి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ట్రిప్ జీరో చేసా. అరౌండ్ ఎంతలేండి, ఒక 20 కిలోమీటర్స్ ఎంతో డిఫరెన్స్ వస్తుంది అనమాట ఓవరాల్ ట్రిప్కి. వచ్చాం, కనిపిస్తుంది కదా అదర్ బోర్డు. అండ్ ఇక్కడ నుంచి అసలు రియల్ రైడ్ అయితే మనది స్టార్ట్ అవుతుంది. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. 7 అయింది అండ్ మన ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం, జడ్చర్ల టోల్ గేట్. ఇది టోల్ గేట్ ఏంటి రాయడం మానేసి వినియోగదారుల వసూల కేంద్రం అని పెట్టారు. ఎదరు వాళ్ళేమో లగేజ్ అంతా కట్టారు, నేను ఈ లగేజ్ కట్టా. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు ఒకలాగానే ఉన్నాయి నాకైతే. సో మన ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాసింగ్ అయిపోయింది. సో మన వీడియోని జడ్చర్ల నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీ ఊరు బాగుంది బ్రో. జడ్చర్ల అని పేరు విన్నా కానీ ఇప్పటివరకు నాకు అంత తెలియదు అనమాట ఊరు సరిగ్గా. ఎదరు చూసారా కొండలనే మేఘాలు అడ్డు వచ్చేసింది, అంతలా ఉంది అక్కడ క్లైమేట్ అయితే. సమ్ డిఫరెంట్ వేరే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా హిల్ స్టేషన్స్, పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్కి. సో అలా వచ్చినట్టయితే అక్కడ కనిపిస్తున్నాను అనుకుంటాం మీ అందరికీ. మబ్బులు కిందకంటూ వచ్చేసి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అయితే కొంచెం దగ్గరికి కనిపిస్తున్నట్టుంది. చూసారా పైన టాప్ కంటే కిందకి ఇంకా మేఘాలు ఉన్నాయి ఇక్కడ. సూపర్ ఉంది వ్యూ అయితే. టోల్ గేట్ క్రాసింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎంత చిన్నగా పెట్టారండి ఇది. టోల్ గేట్ ఊరు పేరు లేదండి దీనికి. నేను భయపడ్డా క్లైమేట్ ఎలా ఉంటుంది. నిన్నైతే ఎండది హైదరాబాద్లో నిన్న మార్నింగ్ ఎండ ఉంది, నైట్ అయితే వర్షం వచ్చిందన్నమాట. నేను ట్యాంక్ బ్యాగ్ అది మార్చుకోవడానికి వెళ్ళాను. షేర్పాల్లో రెంటల్కి తీసుకున్నా. ఇది వాళ్ళు సరిగ్గా స్టాప్స్ ఇవ్వకపోతే అది రీప్లేస్ చేయడానికి వెళ్తుంటే భారీగా వర్షం వచ్చింది మధ్యలో. భయం వేస్తుంది ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుందా అని చెప్పి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు లాంగ్ వెళ్ళినా సరే మోస్ట్లీ నాకు ఈ టైపు క్లైమేట్ ఉంటుంది అనమాట. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఏంటంటే ఎండ రాదు అలా అని చెప్పి వర్షం కూడా తక్కువ పడుతుంది.
పడదని కాదు, అప్పుడప్పుడు పడవచ్చు. సో లాంగ్ వెళ్ళినప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎండ లేకుండా ఇలాంటి మంచి క్లైమేట్ ఉంటే పీస్ఫుల్గా వెళ్తుంది మన రైడ్ అయితే. స్టార్ట్ వచ్చింది ఆఫ్టర్ 116 కిలోమీటర్స్ చూపిస్తుందంటే ప్లస్ ఇంకో 20 కిలోమీటర్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అరౌండ్ 135-140 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ హాల్ట్ అయితే తీసుకుంటున్నా. లేదు బ్రేక్ఫాస్ట్ చేస్తాను లేదో తెలీదు. ప్రజెంట్ వాష్రూమ్ అండ్ ఒక 5-10 మినిట్స్ తీసుకుందాం అని చెప్పి రెస్ట్ తీసుకుని వెళ్తా. ఎలాగో బ్రేక్ ఆగానని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాను ఇక్కడే. ఆల్మోస్ట్ ఈ హాల్లో దగ్గర 1 అవర్ వరకు టైం అయింది. అరౌండ్ 8కి ఆగితే ఇప్పుడు 9 అవుతుంది టైము. నేను యాక్చువల్లీ 9కి కర్నూలు రీచ్ అవుతానేమో అనుకున్నాను అనమాట. అంటే నాన్ స్టాప్ వెళ్ళిపోయింటే వెళ్ళేవాళ్ళం. ఇంకా కర్నూలు ఎక్కడి నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ ఏమో 2 పాయింట్స్కి వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే ఆంధ్ర బోర్డర్ అన్నీ దాటేస్తాడు, తెలంగాణ ఆంధ్ర బోర్డరు కర్ణాటకలోకి వెళ్ళి కొట్టిందాం పెట్రోల్ అనుకున్నా. బట్ అంతకుముందే నేను ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాల్సి వస్తుందేమో నాకు తెలిసి. అరౌండ్ ఇంకొక కర్నూలు దాటిన తర్వాత కొంచెం పెట్రోల్ అయితే కొట్టించి తర్వాత ఫుల్ ట్యాంక్ అయితే చేయించను. ఎందుకంటే కర్ణాటకలో కొంచెం ప్రైస్ తక్కువ, లీటర్కి 10 రూపీస్ అరౌండ్ ఎంత తక్కువ ఎక్కడికంటే. సో అది బోర్డర్ దాటిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేస్తాను నేను. కృష్ణానది అయితే క్రాస్ చేస్తున్నాం. భలే ఉంది. కృష్ణానది మధ్యలో చిన్న ఐలాండ్లో ఉంది చూడండి. అక్కడ నది మధ్యలో ఒక ఐలాండ్లో ఉంది, అక్కడ చూడండి భలే ఉంది అది. మనకి ఇదే క్లైమేట్ కనుక బెంగళూరు వెళ్ళే వరకు ఉందంటే నా అంత లక్ ఇంకెవరు ఉండరు. దిగి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరెల్లో. అయ్యి అనుకున్నా కానీ అయ్యేలా లేదు. ఎందుకంటే కొంచెం 80లో వస్తుంటే మాత్రం మైలేజ్ 40 అలా వస్తుంది 80 కిలోమీటర్ స్పీడ్లో వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు 100 కొట్టేటప్పటికి అయిపోయింది. 300 వచ్చింది ఫుల్ ట్యాంక్. చూడాలి ఎంత వస్తుందో. అయితే చేయించాను ఎందుకంటే మళ్ళీ బార్డర్కి వెళ్ళకుండా ముందే ఆగి అంత ఎందుకు హెడేక్ అని చెప్పి. 9.4 లీటర్స్ అయితే పట్టింది ఇప్పుడు. అంతకుముందు ఎంత తిరిగిందంటే ఫుల్ ట్యాంక్ పాత ఫుల్ ట్యాంక్కి 315 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో క్యాలిక్యులేట్ చేసి చూడండి, కుదిరితే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా పైన. అరౌండ్ నాకు తెలిసి ఒక 35 అలా వస్తున్నట్టు ఉంది. పర్లేదు, నేను ఇంకా 30 అలా వస్తుందేమో అనుకున్నా. 34 అలా వస్తుంది హై స్పీడ్లో వెళ్ళినా సరే. బట్ 80 మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం అంటే 70-80 మెయింటైన్ చేసామంటే ఈజీగా 40 వస్తుంది. 40 kmpl వస్తుంది. ఆర్ అరౌండ్ 38-40 అలా వస్తుంది మేడం. ఆ బార్డర్లో తెలంగాణ చెక్ పోస్ట్ అయితే దాడుతున్నాం మనం. అంటే బార్డర్ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. సో తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే ఇంక ఎంటర్ అయ్యాం. ఒక స్టేట్ అయితే క్రాస్ అయినట్టు. ఇప్పుడు టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఇది కర్నూలు టోల్ గేట్. అసలు నేను ముందు అనుకున్నది అయితే ఇక్కడ ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఎదురెక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నా. బట్ ఎలాగో ఆగానని చెప్పి ఇంకా అక్కడ అవగొట్టేసుకున్నా. సో ఇంకా ఇక్కడ హాల్ట్ అయితే లేదు. గేట్ దాటాం కదా, కర్నూలు సిటీ అయితే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అనంతపూర్ 154 ఉంది. మోస్ట్లీ నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి అనంతపూర్ పెట్టుకుందాం. కర్నూలు సిటీ వాసియం ఎవరైనా వీడియో చూస్తుంటే ఒక లైక్ వేసుకోండి. అలా కర్నూలులో ఏంటి స్పెషల్ అన్నది కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీరు. అండ్ వేరే ఊళ్ళో అయినా సరే ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఊరు స్పెషాలిటీ ఏంటో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. పోలీస్ ఆన్ హైవే వితౌట్ హెల్మెట్ అండ్ నో షూస్. వేసేయండి సార్, వేసేయండి. కేసు రాసేయండి దాని మీద, బండి మీద. 10:20 అలా అవుతుంది. ఇంకా బెంగళూరు అయితే 355 కిలోమీటర్స్ ఉంది మనకి. జస్ట్ ఇప్పుడే మనం కర్నూలు అయితే పాస్ చేసాం. కర్నూలు పాస్ అయ్యాం ఇప్పుడే మనం. ఇది మామూలు రోడ్డు అనుకుంటున్నారేమో, హైవే రోడ్డు. హైవే మీదే అసలు జనం కొంచెం కూడా అంటే ఎంత కూడా కేర్ లేదు అసలు. హెల్మెట్స్ లేకుండా బైకర్స్ అయితే అస్సలు హెల్మెట్సే లేవు ఎవరికి కూడా. ఇప్పుడు నేను చూపించింది చాలా తక్కువ, వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. క్యామ్ ఆన్ చేసేలోపు వాళ్ళు దాటిని ఎదరికి వచ్చేసాం మనం. అది ఎక్కడ ఏ వెహికల్ని చూసినా సరే బైకర్ని లైక్ నార్మల్ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా హెల్మెట్ యూజ్ చేయట్లేదు. నార్మల్ రోడ్ మీదే తీసుకుని వెళ్ళాలి, అలాంటిది హైవే మీద కూడా యూజ్ చేయట్లేదు. అసలు ఏంటో నాకు అర్థం కాదు ఏమో వీళ్ళకి. అయితే 10:45 అలా అవుతుంది. బెంగళూరు ఇంకా 322 ఉంది. అనంతపూర్ 114 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 114.
లాంగ్ డ్రైవ్స్ అలవాటు పోయింది కదా, దానివల్ల ఏంటంటే కింద బాగా మండిపోతుంది, సుమ్మ అయిపోతుంది బ్రో. ఆగండి అంకుల్, మాడు కింద పెనం మీద కూర్చున్నట్టు కదా, నా మాడే పెనం అయిపోయినట్టు ఉంది కింద నాకు. టోల్ గేట్ ఇది, డోన్ అనే ఏరియాది. ఏమో ఫస్ట్ బ్రేక్ తీసుకున్నసేపు 100 కిలోమీటర్స్ కొంచెం స్లోగా వచ్చినట్టు అనిపించింది, కానీ ఫస్ట్ 120 కిలోమీటర్స్ కొంచెం, ఎందుకంటే సిటీలోంచి రావడం అంతా కదా, అండ్ నేను అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది బైక్ రైడ్ మీద. తర్వాత అయితే ఇంకా తెలియట్లేదు. ఆల్రెడీ ఇంకొక హాల్ట్ మనం ఇందాక ఆగిన హాల్ దగ్గర నుంచి ఇంకో 120 కిలోమీటర్స్ అయితే ఎదరికి వచ్చాం మనం. ఇప్పుడు 130 హెవీ లోడ్ తీసుకెళ్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ 80 to 90% రోడ్ని అయితే ఇదే ఆక్రమించేసింది. అది షేప్ కూడా చూసారు ఇలా ఉంది. ఇది సరిగ్గా చూడకపోతే ఎదురు ఇంకోటి ఉంది, అది చూద్దాం పదండి. సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంది అది కూడా షేపు. ఇది ఎక్స్టెన్షన్ పీస్ దానికి. వెహికల్స్ వెళ్తా ఉంది. ఓ పోలీస్ అంకుల్ నన్ను ఆపుతున్నాడేమో అనుకున్నా, కాదు వెనకాల వెహికల్ వస్తున్నాయి కదా పెద్ద వెహికల్స్, వాటిని ఆపుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది హైవేని మొత్తం కవర్ చేస్తున్నాయి. మేబీ ఏదైనా అయి ఉండొచ్చు, మీకు తెలుసు కదా వాళ్ళు ఎందుకు ఆపుతారు. హైవే మీద ఏముండదు అనుకున్నా కానీ గ్రీనరీ ఇదంతా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఆల్రెడీ ఇంకా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. స్టిల్ ఇంకా అనంతపూర్ కూడా రాలేదు. ఇక మన ట్రిప్ అయితే 286 + 20 అంటే ఆల్మోస్ట్ మనం 300+ అయితే వచ్చాం ఇప్పటికి. టైం వచ్చేసి 11:20 అలా అవుతుంది, 11:20 11:30. క్లైమేట్ అయితే మార్నింగ్ 7కి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే క్లైమేట్ ఉంది. ఎండ రాలేదు, వర్షం పడలేదు, కూల్ వెదర్, మంచి వ్యూ. రైడింగ్కి ఇంతకు మించి ఇంకా వేరేది ఏం అవసరం లేదు, బెస్ట్ అంతే. అనంతపూర్ వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ హాల్ తీసుకుందాం అనుకున్నా, కానీ దానికంటే ముందే నేను ఇది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. బంపు చాలా బాధ పెట్టడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అనంతపూర్ వచ్చేసి ఇంకొక 1 అవర్ అలా పట్టొచ్చాము. ఇక్కడ నుంచి 1 అవర్ కూడా పట్టదు, ఒక 40 మినిట్స్ మహా అయితే. టైం ఎంత అయిందంటే 11:30 అయింది ఇప్పుడు టైము. సో 12:15 12:20 కల్లా అనంతపూర్ అయితే రీచ్ అయిపోతాను నేను. చిన్న బ్రేక్ తీసుకున్నా కదా, ఇంకా 10-15 మినిట్స్ తీసుకున్నానేమో. ఇంకా అనంతపూర్లో కూడా ఆగేది లేదే మోస్ట్లీ. ఇంకొక 100 కిలోమీటర్స్కి నెక్స్ట్ ఆగొచ్చు నేను. 12:30 అయింది. నేనున్న ప్లేస్ అయితే అనంతపూర్ అయితే రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఇప్పుడు పాస్ చేస్తున్నా. ఇంకా నేను ఇంకా 12:40 అలా అనుకున్నా, కానీ ఒక 10 మినిట్స్ ముందే రీచ్ అయ్యాను అనంతపూర్. ఇంకా బెంగళూరు 208 కిలోమీటర్స్ ఉంది, అనంతపూర్ క్రాస్ అవుతున్నాయి. ఇంకా 208 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ ఇంకొక 3 and 4 hours పట్టొచ్చేమో. ఫాస్టాగ్ లేదేంటో తెలీదు, చాలా వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. హైవేలు ఇది మాత్రం చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి టోల్ ప్లాజాస్. హైవే రైడ్ ఏది చేసినా సరే అందులో వీడియోలో సగం కనిపించేది టోల్ ప్లాజా. తప్పదు, అదే కనిపిస్తాయి హైవే అంటే. టైం వచ్చేసి 1 PM అవుతుంది. బెంగళూరు ఇంకా 186 కిలోమీటర్స్ ఉంది. లంచ్ అయితే అయిపోయింది అండ్ ఫైనల్ టైం వచ్చేసి ఇప్పుడు 3 PM అవుతుంది. అండ్ చాలా దూరం నుంచి ఎక్కడ కూడా హోటల్స్ అయితే పెద్ద కనిపించలేదు. అండ్ హార్డ్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకొక 2.5-3 అవర్స్లో మనం బెంగళూరు అయితే రీచ్ అవ్వచ్చు. వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం. అసలు వ్యూ ఇప్పుడు జస్ట్ కొంచెం మిస్ అయింది, కానీ వెనక నుంచి రోడ్ అలా స్ట్రైట్ రోడ్ వచ్చి హిల్స్ తెరిపించింది. అసలు చాలా బాగుంది లొకేషన్. లైట్గా ఇప్పుడిప్పుడే లైట్గా ఎండ వచ్చింది, అది కూడా ఎక్కువేం కాదు. A few moments later. పెద్ద బిస్కెట్ అయింది ఈరోజు. ఏమైందో తెలుసా? ఇప్పుడు వీడియో చూశారు కదా, దీని తర్వాత ఇంకా చాలా వీడియో రికార్డ్ చేశాను నేను. లైక్ బెంగళూరు దగ్గరికి వచ్చిన తర్వాత మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి, అవి తీశాను. అండ్ బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఆ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత నేను ట్రాఫిక్లో ఎంత ఇబ్బంది పడ్డాను. ట్రాఫిక్లో ఉండగా రైన్ స్టార్ట్ అయింది, అదంతా కూడా నేను తీసా. ఇంకా నేను ట్రాఫిక్లో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు పిక్చర్ చూసినట్టు చూశారు కూడా. అవి ఏం పట్టించుకోకుండా రికార్డ్ చేస్తే ఇప్పుడు ఆ ఫుటేజ్ కనిపించట్లా. అంటే గోప్రోలో మిస్ అయిందో తెలియట్లేదు, డిలీట్ అయిందో తెలియట్లేదు, అసలు రికార్డ్ అవ్వలేదో ఏమైందో తెలియట్లేదు ఇంకా. సో అలా అయింది. నెక్స్ట్ నుంచి అయినా ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు కాబట్టి పెద్ద పర్లేదు ఆ ఫుటేజ్. బట్ నెక్స్ట్ నుంచి రాబోయేది, నెక్స్ట్ వెళ్ళబోయి అవి కూడా కొంచెం రికార్డ్ అవుతుందో లేదని సరిగ్గా చూసుకోవాలి. లేదంటే ఇంకా చాలా లేదంటే పెద్ద బిస్కెట్ అవుద్ది నాకు అప్పుడు ఇంకా. సో అలా అయిందనమాట. ఈరోజు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయింది, మోటో లాక్ చేసింది.
హోప్ నెక్స్ట్ వీడియోకి అయినా సరే నేను సరిగ్గా అన్నీ కూడా కవర్ చేసి తీస్తానని అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ బెంగళూరు ట్రాఫిక్ అంతా తట్టుకొని ఆ వర్షం చిన్న చిన్న చినుకులు ఎక్కడ ఎక్కువ వద్దని చెప్పి చాలా భయం వేసింది. 1 అవర్ ఎక్కడికి నీకు చూపిస్తున్నప్పుడే ఆ వర్షం స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఆ చిన్న చిన్న చినుకులతోటి హోటల్కి అయితే రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయిపోయాను. ఇదిగో ల్యాప్టాప్ ఇవన్నీ ఇంకెక్కడే పెట్టుకుని ట్యాంక్ బ్యాగ్ ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకుని ఈరోజు తీసిన వీడియో అంతా కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ల్యాప్టాప్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈరోజు మాత్రం ఒకటే డైలాగ్ నాకు మైండ్లో పొద్దునుంచి తిరుగుతూ ఉంది, నాగార్జున డైలాగ్. సొర్రు సొమ్ము అయిపోయింది, మామూలుగా కాదు. అంటే రైడ్స్ అలవాటు పోయింది కదా ఈ మధ్య, సో దానివల్ల అన్నమాట మెయిన్. అండ్ రేపు నెక్స్ట్ రోజే నేను ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు ఇక్కడ బెంగళూరులో, జస్ట్ హాల్ట్ కోసం ఉండడానికి తీసుకున్నాను ఒక్కరోజు అంతే. ఈ నైట్ స్టే చేసి తర్వాత రోజు నేను ఎక్కడికి వెళ్ళబోతుందని చెప్పి ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి. బెంగళూరు నుంచి వెళ్ళడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అరౌండ్ 300 కిలోమీటర్స్. నేను ఇంటి కూడా వేస్తున్నా, 300 కిలోమీటర్స్ వెళ్తా. సో ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వద్దు. అందులో ఎందుకు మిస్ అవ్వద్దు అంటున్నానంటే ఈ వీడియో జస్ట్ క్యాజువల్ హైవే మీద వచ్చింది ఇదంతా కూడా. బట్ రేపటిది అలా కాదు, ఒక ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి అది చూపిస్తా. కాబట్టి చాలామంది వెళ్ళాలనుకునే డెస్టినేషన్ కూడా అది. ఓకే, సో అదైతే మిస్ అవ్వద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బై బై.